పెరిగిన సాగు వ్యవసాయం కూలీల కొరత ఓ రైతు కొత్త యంత్ర ఆవిష్కరణకు దారి చూపింది. సొంత ఊరు నుంచి దేశ రాజధాని వరకు మెచ్చుకునేలా చేసింది. పెద్దగా చదువుకోకపోయినా సాంకేతిక నిపుణులు తయారు చేసిన పరికరాలకు పోటీపడి బహుమతి సాధించింది. ఈ రైతు పేరు తొండపి గురవయ్య. ఇతని స్వస్థలం గుంటూరు జిల్లా నకిరికల్లు మండలం రూపెనగుంట్ల. 5వ తరగతికి మించి చదువుకోలేకపోయినా శాస్త్రవేత్తలనే ఆశ్చర్యపరిచేలా ఉంది ఇతని ఆలోచన. 3 ఏళ్ల నిర్విరామ కృషితో విత్తనాలు వేసే యంత్రాన్ని సృష్టించాడు. సాగులో కొత్త వరవడిని చాటి చెప్పిన గురవయ్యను మొదట లాంఫామ్ బాపట్ల శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈయన మేధకు అనుగుణంగా నమూనా పరికరం తయారు చేయించారు. మార్పులు చేర్పులతో 3 ఏళ్ల కాలంలో ఈ హెర్బీస్ పేరుకు తుది రూపమిచ్చారు. ఇది కుదురుద్దో లేదో సెట్ అయిద్దో లేదో అనుకునేదాన్ని. తర్వాత చాలా సాధించాడు, బాగా సెట్ అయింది. ఇప్పుడు దానికి 10 మంది పడతారు ఎకరానికి. ఇప్పుడు దీంతో వేస్తే 400తో అయిపోతుంది. అట్లా ఉపయోగకరంగా అన్ని రకాలుగా మందు ప్లస్ విత్తనం ప్లస్ గడ్డి మందు మొత్తం కలిపి. అయితే మొదట్లో మేమందరం కూడా ఇది అంత మరి ఎట్లా చేస్తాడో ఏంటో అనుకున్నాం, కానీ చివరికి సక్సెస్ఫుల్గా చేసుకున్నాడు. ట్రాక్టర్ కు అనుసంధానంగా అమర్చే ఈ యంత్రం దున్నకుండా తడి ఆరిని చీరల్లో మొక్కజొన్న విత్తనాలతో పాటు పోషకాలు, కలుపు నివారణ రసాయనాలను పిచికారీ చేస్తుంది. రైతు సృజనకు నాబార్డు సైతం నిధులు అందించింది. న్యూఢిల్లీలో శాంసంగ్ ఇన్నోవేషన్ కోషెంట్ అవార్డు సైతం గురవయ్య సాధించాడు. ఈ లేబర్ సమస్య ఎట్లయితే లేకుండా మనం విత్తనం వేయగలుగుతాం పెద్ద మొత్తంలో అనే ఐడియా మీద చేలు చల్లారు. చల్లితే దానికి గడ్డి ప్రాబ్లం వచ్చింది. ఈ గడ్డి ప్రాబ్లం రాకుండా ఎట్లా అనే దాని మీద గడ్డి మందు చల్లాలా, విత్తనం వేయాలా, బలం మందు వేయాలా, అప్పుడు లేబర్తో పని లేకుండా పని సెట్ అయింది. దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ సైంటిస్టులు కానీ బయట వాళ్ళు కానీ వచ్చి ఆ ట్రయల్స్ని చూసి చాలా సంతృప్తి వ్యక్తం చెంది